హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. ఇంత పొద్దున్నే మనం భారతదేశ ప్రజలందరూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషకరమైన వార్తతో ఈరోజు మనం నిద్ర లేవడం జరిగింది. అది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై 9 స్థావరాలపై ఒకేసారి భారత త్రివిధ దళాలు భారత ప్రభుత్వం కలిసి దాడి చేయడం జరిగింది. అందులో ఉగ్రవాదులకు సంబంధించిన దాదాపుగా ఒక 9 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ఒక వార్త భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషాన్ని అందించే విషయం. సామాన్య పాకిస్తాన్ ప్రజలపై కాకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే దాడి చేసినటువంటి భారత ప్రభుత్వానికి మరియు భారత ఆర్మీ త్రివిధ దళాలకి అభిజయ్ టీవీ సలాం చేస్తుంది. మన దేశానికి వచ్చి మన దేశంలో మన స్వతంత్రంగా తిరగనివ్వకుండా మన దేశానికి వచ్చి మన ఐడెంటిటీ కార్డు చూపించి మనని చంపినటువంటి ఉగ్రవాదులకి ఈనాడు భారత్ చెప్పినటువంటి ఆన్సర్ ప్రపంచ దేశాలకి మనం ఒక దిక్సూచిగా నిలబడతా ఉన్నాం. ఉగ్రవాదానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉండాలి. దాన్ని పెంచి పోషిస్తున్నట్టు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నట్టు దేశాలకు కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పేసి మనం ఈరోజు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఒక 25 మంది భారతీయ టూరిస్టులను మరియు ఒక నేపాలీ టూరిస్టులను అతి దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఈరోజు మనం ఇప్పటికే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. మేము దాడులు చేస్తే సైలెంట్గా కూర్చోము, మీరు తెల్లారి లేచేసరికి చూసేసరికి మీ ఉగ్రవాద స్థావరాలు ఏ విధంగా బద్దలు కొడతామని చూపించినటువంటి నేటి భారత ప్రభుత్వానికి నా సలాం కొడుతుంది అభిజయ్ టీవీ. ఎందుకంటే ఇట్లా తిప్పికొట్టిన నాడే భారతదేశం మీద చెయ్యి వేయాలంటే కవ్వింపుల చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎల్ఓసిని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కూడా దాన్ని విభేదించి మన మీద దాడులు చేస్తా వస్తుంటే ఏదో చూస్తూ వచ్చినట్టు భారత ప్రభుత్వం ఈనాడు మన భారత పౌరుల జోలికి వస్తే అది ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఇటువంటి దాడులు ఇప్పటితో అయిపోవు. ఇప్పుడు జస్ట్ ఇది టీజర్ మాత్రమే. ముందు మేమేం దీపావళికి బాంబులు వేసుకొని అణువాయుధాలు ఆడ కూర్చోలేదు. నువ్వే దాడులు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని భయపట్టిస్తున్నావా? భారతదేశాన్ని భయపట్టించేంత మొగోడా పాకిస్తానుడు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఏమన్నారు? మేమేమన్నా అణుబాంబులు ఏమన్నా దీపావళి బాంబుల కోసం పక్కన పెట్టుకొని కూర్చున్నామా? మేము దాడులు చేయలేమా? మేమేస్తే నువ్వు ఎక్కడికి పోతావు? పెద్దన్న లాంటి అమెరికా, రష్యా మరియు యుఏఈ, దుబాయ్ లాంటి దేశాలకు కూడా మనం ఈరోజు సమాచారం అందించిన తర్వాతనే దాడులు నిర్వహించడం జరిగింది. పాకిస్తాన్ ఇప్పటికి కూడా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినా కూడా సివిలియన్స్ పై దాడి చేశారు, వాళ్ళపై దాడి చేశారని చెప్పేసి బూటకపు ప్రచారాన్ని చేస్తూ ఉంటే భారతదేశం మాత్రం, ప్రభుత్వం మాత్రం, ఆర్మీ మాత్రం చాకచక్యంగా వాటిని చిత్రీకరించి మరి ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఆ చిత్రీకరణ మొత్తం ఎదురుగా పెట్టింది. అలా ఉంటుంది భారత్ అంటే. మనం చేసామంటే న్యాయంగా వెళ్తాం, న్యాయంగా ఉంటాం. ఎప్పుడైనా అన్యాయం చేస్తే ఏసి పడేస్తాం అనే విధంగానే ఈరోజు భారత ప్రభుత్వం కానీ త్రివిధ దళాలు కానీ చాకచక్యంగా పనిచేసాయి. భారత ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఖచ్చితంగా తొందరలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత కాశ్మీర్గా మారబోతుంది. ఆ కాశ్మీర్ మందే, దాని మీద హక్కులు మనకే ఉంటాయి. మీ బతుకులు మీరు బతుకుండి, మా జోలికి వస్తే మాత్రం ఈసారి దివిడే అని చెప్పేసి భారత త్రివిధ దళాలు తెలియజేయడం జరిగింది. ఈ దాడికి ప్రతి దాడి చేస్తామని విర్రవీగలు విగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ప్రపంచానికి అంతా కూడా వెనకాలేదో డబ్బా కొట్టుకుంటూ తిరుగుతున్నటువంటి పాకిస్తాను ఈనాడు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే ఎందుకు వారికి మద్దతు తెలుపుతున్నారు? ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో బతుకుతున్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులారా, గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏ సామాన్య భారత పౌరుడు కూడా మిమ్మల్ని క్షమించడు. భారతదేశంలో బతుకుతుంటూ భారతదేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు అలా ఈరోజు జరిగిన జారిని కనుక నువ్వు ఖండిస్తే మాత్రం నువ్వు ఒక ఉగ్రవాదిగా
వెలివేయబడాలి భారతదేశం నుంచి తప్ప భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ ఒక్కడు కూడా భారతదేశంలో ఉండడానికి వీల్లేదు. అందరూ దొబ్బేయండి భారతదేశం నుంచి అని నేను తెలియజేస్తున్నా. అంతమంది భారత పౌరుల్ని ఇన్నిసార్లు ఎల్ఓసిలో ఎంతమంది భారత ఆర్మీ పౌరుల్ని, ఆర్మీ వ్యక్తులను ఎంతమందిని చంపడం జరిగింది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి. ఇంతవరకు చూస్తూ ఉండాలా? ఇంత చేస్తున్న పాకిస్తాన్కి మద్దతు తెలుపుతారా మీరు? సిగ్గుండాలి మీకు, శరం ఉండాలి మీకు. అదేమైనా పెట్టిర్రా? భారతదేశంలో ఉంటూ భారతదేశం నుండి ట్యాక్సులు నుంచి వచ్చిన అమౌంట్ మన మీద ఖర్చు పెడతా ఉంటే ఇక్కడ నుండి బియ్యము, పప్పు, ఉప్పు అన్ని తినుకుంటూ, ఇక్కడ పని చేసుకుంటూ, ఇక్కడే జీతం చేసుకుంటూ, ఇక్కడ పైసలు నువ్వు తినుకుంటూ, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పనులు లేక ఇక్కడ బతుకుతూ నువ్వు పాకిస్తాన్ మద్దతు తెలుపుతున్నావు. ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎదవలు కూడా కొంతమంది పాకిస్తాన్ మద్దతు తెలుపుతారు. పాకిస్తాన్ మద్దతు తెలుపుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేంత స్థాయి కూడా వీళ్ళది కాదు. స్థాయిని చూసుకొని పవన్ కళ్యాణ్ విమర్శించాలరే, విమర్శించే నా కొడుకు నీకు చెప్తున్నా చూడు. భారతదేశానికి మద్దతుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శించారంటే మీరు ఎటువంటి స్టేజ్లో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు రాజకీయాలే ముఖ్యంగానే, దేశం కంటే రాజకీయాలే ముఖ్యమైనవి. దేశం మీద ప్రేమ చూపుర్రి, దేశం మీద ప్రేమ చూపుర్రి. ఇటువంటి దాడులు జరిగినప్పుడు, ఇటువంటి క్రూరమైన చర్యలు జరిగినప్పుడు దేశానికి మద్దతుగా నిలవండి. ఫస్ట్ మీ పార్టీలను పక్కకు పెట్టండి. హిందువులపై దాడి జరుగుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా ఖండించలేదు, మాట్లాడలేదు. అటువంటిది ఒక మాట అనగానే మీ పార్టీని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి, పార్టీని కాదు పేరు పెట్టి అనుకున్నా కానీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి విమర్శించినావు నువ్వు. నీ స్థాయి ఎంత? బ్రోకర్ నా కొడుకు నువ్వు, అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు జరిగినటువంటి దాడిపై చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నది భారతదేశం అంతా. తెల్లవారు లేవగానే మనం ఇటువంటి న్యూస్ చూస్తామని ఎన్నడూ కూడా ఊహించలేదు. అత్యంత శక్తివంతమైన భారతదేశంగా ఎదుగుతున్నటువంటి నా దేశానికి అనునిత్యం మన మద్దతు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, మోరల్ సపోర్ట్ ఉండాలి. ఆర్మీ వాళ్ళకి మనం ఈ విధంగా సపోర్ట్ తెలిపితేనే వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎక్కడైనా మన మీద ఈగ వారినా కూడా అంటనీయకుండా వాళ్ళు ఉంటారు. అనునిత్యం వాళ్ళకి చెప్తున్నా, నా జోహార్ అని చెప్తున్నా. ఖచ్చితంగా ఈనాడు భారతదేశ త్రివిధ దళాలలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. అగ్నివీర్ అని చెప్పేసి చాలా విధాలుగా బెటాలియన్స్ చాలా విధాలుగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని సంరక్షించడానికే తప్ప మిగతా ఉత్తగానే జీతాలు ఇచ్చి కుసబెట్టడానికి కాదు. ప్రతి భారత ఆర్మీ పౌరునికి నా వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈనాడు మనం కంటి నిండా నిద్రపోతున్నాం. ఇక్కడ వాళ్ళు మేల్కొనుండి అక్కడ పాకిస్తాన్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు, పక్కన చైనా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా మన కోసం పోరాడుతూ ఉంటే ఇక్కడ మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళ తరపున మాట్లాడాలి. కానీ వానికి నచ్చినట్టుగా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నాకు పార్టీ ముఖ్యం, దేశం కాదని మాట్లాడితే గుడ్డలు ఉరిదీసి కొడతారు రోడ్ల మీద. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నీకు నచ్చినట్టు మాట్లాడతా అంటే ఈ దేశం ఊరుకోదు, ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవడు ఊరుకోడు. ఒకప్పటిలా ఎవడు లేడు. ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు, అందరికి కూడా నాలెడ్జ్ వచ్చింది. చదువుకొని వాళ్ళకు కూడా అవేర్నెస్ తెస్తున్నారు, అవేర్నెస్ వస్తుంది వాళ్ళలో. అటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ అంటే ఎప్పటికీ మనకు శత్రు దేశమే. అటువంటి శత్రు దేశం మద్దతు ఇచ్చాడు ఎవడు కూడా మన దేశంలో ఉండడానికి వీలేదని చెప్పేసి అభిజయ్ టీవీ తరఫున తెలియజేస్తున్నా. ఇప్పటిదాకా నేను మాట్లాడిన విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. శుభదినం.